చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా మన టీమిండియా ఘన విజయం సాధించారు. మరోసారి వన్ సైడ్ మ్యాచ్ కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ టీంను అవుట్ప్లే చేసి పాడేశారు. ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ కూడా టాప్ నచ్లో కనిపించాయి. పర్టికులర్గా బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ జైస్వాల్ అయితే సెంచరీ కొట్టేశాడు అండ్ రోహిత్ శర్మ చూసుకున్న చాలా మంచి నాక్ ఆడాడు. వేరేజ్ బౌలింగ్లో చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేయడం చూసాం. ఆ కొత్త బాల్ను భయంకరంగా స్వింగ్ చేసి పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ టీంను కుప్పగొల్చాడు. సుదంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా అయితే చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేశారు. అయితే ఈ మ్యాచ్లో మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం ఒక సర్ప్రైజ్ చూసాం భయ్య. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. మన వాళ్ళు కేఎల్లోను కూర్చోబెట్టేశారు, అతనికి రెస్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. చాలా మంచి డెసిషన్. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవ్యూలో చెప్పుకున్నాం ఈ పిచ్ మీద వర్షం పడకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. పైగా గత మ్యాచ్లో హైట్ చూసిన తర్వాత ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేయాలనుకోలేదు, బ్యాటింగ్ తీసుకున్నారు. ఇక మార్పుల విషయానికి వస్తే 2 జట్లు కూడా గట్టిగానే చేంజెస్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 4 చేంజెస్, మన టీమిండియా చూసుకుంటే 3 చేంజెస్. అయితే మన వాళ్ళు చేసిన మార్పుల్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ని పక్కన పెట్టి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. అండ్ దాని కుల్దీప్ యాదవ్ ప్లేస్లో అర్ష్దీప్ను, అలాగే ప్రసిద్ధి కృష్ణను కూడా తీసుకొచ్చారు హర్షదీప్ సింగ్ ప్లేస్లో. సో వీటిలో బౌలింగ్ విషయంలో చేసిన మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేసినవే. బట్ నితీష్ కుమార్ రెడ్డిని రాహుల్ ప్లేస్లో తీసుకురావడం సరైన డిసిషన్ కాదు భయ్య. రాహుల్ ఈ సిరీస్లో ఏం ఆడేశాడని చెప్పి అతనికి రెస్ట్ ఇచ్చారు. మా అయితే ఒక 20 బాల్స్ కూడా ఆడుండడేమో. ఆ ఫస్ట్ మ్యాచ్లో ఫినిషర్గా వచ్చి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు, సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే ఒక్క బాల్ ఆడాడు. దీంతో అసలు రాహుల్కి రెస్ట్ అవసరమే లేదు. పైగా నెక్స్ట్ 2 T20 సిరీస్లు ఉన్నాయి, వాటిలో చూసుకుంటే రాహుల్ ఆడడు. సో నిజానికి మన వాళ్ళు సుందర్ లాంటి ప్లేయర్స్కి రెస్ట్ ఇవ్వాలి. అతను కంటిన్యూస్గా 3 ఫార్మాట్లు ఆడుతున్నాడు. బట్ మన వాళ్ళు అతనికి రెస్ట్ ఇవ్వలేదు, రాహుల్కి రెస్ట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అడితిప్పి రాహుల్ మొత్తం మీద బ్యాకప్ కీపర్లో చేసేలా ఉన్నారు. పైగా ఈ మ్యాచ్లో చూసుకుంటే జైస్వాల్ ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ సిరీస్కి చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా మోస్ట్ లైక్లీ కంబ్యాక్ ఇచ్చేయచ్చు అంట. దీంతో మళ్ళీ రాహుల్ని టీంలో ఫిట్టించాలంటే ఇషాన్ కిషన్ పక్కన పెట్టాలి. బట్ మన వాళ్ళు చేసేలా కనిపించట్లేదు. సో దీంతో మొత్తం మీద అడితిప్పి కేవలం రాహుల్ ప్లేస్కి ఫిట్టింగ్ పెట్టాలని కనిపిస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచినప్పటికీ వాళ్ళ బ్యాటింగ్ ఏమాత్రం గొప్పగా కనిపించలేదు. మరి ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ కొత్త బాల్తో అద్భుతమైన స్పెల్ వేశాడు. అసలు స్టార్టింగ్ స్పెల్లో తను వేసిన లైన్ అండ్ లెంత్ అమోఘమని చెప్పుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీస్ వేస్తూనే ఉన్నాడు. అది కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ ఛానల్ లైన్లో బౌలింగ్ చేస్తూ అవుట్ స్వింగర్స్ ఎక్కువ వేశాడు. సో ఇంత ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ అయితే క్లూలెస్. ఆ స్టార్టింగ్ 3 వికెట్స్ కూడా సేమ్ ఒకేలా పడ్డాయి. అవుట్ సైడ్ ఎడ్జ్ తగలడం అండ్ దాని ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ చేతిలోకి బాల్ వెళ్ళడం, ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. పర్టికులర్గా ప్రసిద్ధి కృష్ణ చూసుకుంటే చాలా టెంప్టింగ్ లైన్ అండ్ లెంత్ వేశాడు. అంటే బ్యాట్స్మెన్ డ్రైవ్ ఆడేందుకు ప్రోత్సహించాడు. ఇనీషియల్ మూవ్మెంట్ గురించి మనమైతే ప్రీవ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మ్యాచ్ కోసం రెడ్ సాల్ వికెట్ వాడబోతున్నారు, మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు ఆ పేస్ అండ్ బౌన్స్ కనిపించింది. అట్ ది సేమ్ టైం బాల్ భయంకరంగా స్వింగ్ అయింది. అయితే బాల్ వెళ్ళిన తర్వాత చూసుకుంటే మాత్రం సినిమా మారిపోయింది. బ్యాట్ మీదకి చాలా ఈజీగా రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే మనమైతే ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. అజ్మంతుల్లా మధ్య, అలాగే వాళ్ళ కెప్టెన్ షాహిద్ ఇద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ టీంని రెస్క్యూ చేశారు. 5వ వికెట్ ఏకంగా 105 పరుగుల పార్ట్నర్షిప్, అది కూడా కేవలం 114 బంతుల్లోనే. సో ప్రసిద్ధి కృష్ణ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ టీం 36 for 4. వాళ్ళైతే పవర్ ప్లేలోనే 4 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయారు. బట్ అయినా కానీ అక్కడి నుంచి తేరుకొని అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్న టైంలో మన టీమిండియాకు బౌలింగ్ చూసుకుంటే అంత మెరుగ్గా పడలేదు. అంటే ప్రసిద్ధి కృష్ణ స్పెల్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మిగతా బౌలర్స్ అంత చెప్పుకోదగ్గ లైన్ అండ్ లెంత్ వేయలేకపోయారు. మెయిన్లీ గుర్నూర్ బ్రాడ్ చూసుకుంటే లెంత్ని సరిగ్గా ఫైన్ చేయలేకపోయాడు, స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ప్రిన్స్ యాదవ్ చూసుకున్న కొంతవరకు అటు ఇటు బౌలింగ్ చేశాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి మరి అర్ష్దీప్ లాంటి ఆల్రౌండర్స్ కూడా రన్స్కి వెళ్ళడం చూసాం. బట్ ఎనివే ఈ పార్ట్నర్షిప్ మరింత డేంజరస్గా మారుతుంది. ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమైనా 280 వరకు కొడతారు అనుకున్న టైంలో ప్రిన్స్ యాదవ్ వికెట్ తీశాడు. అది కూడా ఉమర్జాని చాలా మంచిగా ట్రాప్ చేసి అవుట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం కంప్లీట్లీ తమ ప్లాట్ను కోల్పోయారు. నెక్స్ట్ నబీ కాసేపు ఆడినప్పటికీ ఆ తర్వాత వరుసగా రన్అట్లు చూసాం. బ్యాక్ టు బ్యాక్ 2 సూసైడల్ రన్అట్స్. దీంతో 198 రన్స్కి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి కాస్త బలంగా కనిపించిన ఆఫ్ఘనిస్తాన్ టీం 218 వచ్చేసరికి ఆల్అౌట్ అయిపోయింది. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 20 రన్స్ వాళ్ళు మిగతా 5 వికెట్లు కోల్పోయారు. సో నిజానికి ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే స్టార్టింగ్లో టపటప వికెట్లు కోల్పోయారు. అండ్ చివరిలో చూసుకున్న సేమ్ స్టోరీ, చాలా క్విక్గా వికెట్లు కోల్పోయారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యలో షాహిద్ మరి ఉమర్జా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కారణంగా కాస్తో కూస్తో తేరుకున్నారు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం కనీసం 150 కూడా కొట్టేది కాదేమో. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ అస్మతుల్లా సాయిద్ సెంచరీ కొట్టాడు 1 man షో. ఒక ఎండ్లలో నిలబడిపోయి ఆఫ్ఘనిస్తాన్ టీంకు గౌరవప్రదమైన స్కోర్ వచ్చేలా చేశాడు. సో షాహిద్కి అయితే తన కెరియర్లో మొట్టమొదటి సెంచరీ. బట్ అతని బ్యాట్లకి ఏంటంటే ఈ సెంచరీ లూజింగ్ కాజ్లో వచ్చింది. మెయిల్ ఉమర్జా వికెట్ పడిన తర్వాత షాహిద్ కథరంలో అంత చెప్పుకోదగ్గ సపోర్ట్ రాలేదు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ టీం 44.2 ఓవర్స్లో 218 రన్స్ మాత్రమే కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. సో మన టీమిండియా బౌలర్స్లో చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ పిక్ ఆఫ్ ది బౌలర్స్ 8.2 ఓవర్స్లో 23 రన్స్ మాత్రమే 5 వికెట్లు తీసుకున్నాడు.
ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెల్కి కానీ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. వేరేజ్ మిగతా బౌలర్స్లో చూసుకుంటే గుర్నూర్, ప్రిన్స్ యాదవ్ అండ్ అష్టుబే ముగ్గురికి తల వికెట్ పడింది. అయితే రన్స్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళ ముగ్గురు ఎకానమీ క్లోజ్ టు 6 ఉంది. ఇక ముందు చెప్పుకున్నట్టు నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే అతను కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, 42 రన్స్ ఇచ్చేసాడు 6 ఓవర్స్కి. కానీ సుందర్ మాత్రం తన హోమ్ గ్రౌండ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు భయ్య. 8 ఓవర్స్లో కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయినప్పటికీ రన్స్ మాత్రం బాగా కంటైన్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ అయితే చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. మళ్ళీ మన బౌలర్స్ని కాంప్లిమెంట్ చేస్తూ ఫీల్డింగ్ పీక్స్లో కనిపించింది. వచ్చిన క్యాచ్లన్నీ తీసుకున్నారు. రోహిత్ శర్మ అయితే 3 క్యాచ్లు తీసుకున్నాడు. వేరే శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్, అసలు ఆ గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్న క్యాచ్ని చూసుకున్న పీక్స్లో కనిపించింది. అలాగే మిగతా వాళ్ళు చూసుకున్న చాలా వరకు మంచి టైట్గానే ఫీల్డింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ బాగుంది, అలాగే ఫీల్డింగ్ కూడా చాలా మంచిగా కనిపించింది. అట్ ది సేమ్ టైం గిల్ యొక్క క్యాప్టెన్సీ చూసుకున్నా చాలా బాగుంది. పవర్ ప్లేలో మంచి అటాకింగ్ ఫీల్డ్ సెట్స్ పెట్టాడు, అలాగే బౌలర్స్ని కూడా బాగానే రొటేట్ చేశాడు. కానీ మిడిల్ ఓవర్స్లోనే కాస్త డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళడం చూసాం. అంటే షాహిద్ మరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు అటాకింగ్ ఫీల్డ్ సెట్ కనిపించలేదు, చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లో కనిపించాడు. బట్ ఇన్ ఓవరాల్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం ఎక్కడ కూడా థ్రెటనింగ్గా కనిపించలేదు. మళ్ళీ వాళ్ళ పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోవడం వాళ్ళకి చాలా దెబ్బేసింది. వాళ్ళు కనుక స్టార్టింగ్లో వికెట్లు కోల్పోకుండా తక్కువ రన్స్ చేసినప్పటికీ ఆ తర్వాత కవర్ చేసుకునేవారు. ఎందుకంటే పిచ్ ఆ తర్వాత బ్యాటింగ్ అనుకూలంగా మారింది. ఎనబడి పిచ్ మీద 270 స్కోర్ పార్ స్కోర్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇంటి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ టీం 218 రన్స్ మాత్రమే కొట్టారు, అప్పుడే మ్యాచ్ మంది అయిపోయింది. పైగా మన ఓపెనర్స్ చూసుకుంటే అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూసాం. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్ ఒక బాల్ కూడా పడకముందు మనకు పెనాల్టీ రన్స్ వచ్చేసాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళ బ్యాట్స్మెన్ డేంజర్ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు. అది కూడా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రెండోసారి ఎంటర్ అయ్యారు. దీంతో మన టీమిండియాకి 5 రన్స్ ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో వచ్చాయి. అయితే సరిపోతున్నట్టు ఫస్ట్ ఓవర్లో మధ్య చాలా పూర్ బౌలింగ్ చేయడం చూసాం. బ్యాక్ టు బ్యాక్ 2 నో బాల్స్ వేశాడు అండ్ వీటిని మంచిగా జైస్వాల్ క్యాపిటలైజ్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క ఫీల్డింగ్ చూసుకున్న ఘోరంగా కనిపించింది. బౌండరీస్ వదిలేశారు, అలాగే క్యాచ్లు కూడా డ్రాప్ చేశారు. సో స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ తప్పిస్తే ఆ తర్వాత ఆఫ్ఘన్ బౌలర్స్ మంచిగానే కంబ్యాక్ చేశారు భయ్య. నెక్స్ట్ ఒక 4 to 5 అవర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రోహిత్ శర్మ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు, రన్స్ కొట్టలేకపోయాడు. ఇన్ఫాక్ట్ తనకి ఇనీషియల్గా చూసుకుంటే ఒక లైఫ్ కూడా వచ్చింది. థర్డ్ మ్యాన్ ఫీల్డర్ క్యాచ్ని సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. ఆ ఫ్లడ్ లైట్స్ వెలుగులో సైడ్ కోల్పోయి బాల్ నుంచి తప్పించుకున్నాడు. ఒక కామిక్ మూమెంట్ అయితే చూసాం మనం. సో విధంగా ఫస్ట్ ఓవర్ తప్పిస్తే తర్వాత పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ మంచిగానే బౌలింగ్ చేశారు, కానీ వాళ్ళకి ఫీల్డర్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం సెకండ్లో రోహిత్ శర్మ స్ట్రగుల్ అయినప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం జైస్వాల్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, చూడచక్కనైన షాట్లు కొట్టాడు. సో మన టీమిండియా ఓపెనర్స్ అయితే ఫస్ట్ ఓవర్ తర్వాత చూసుకుంటే కాస్త టైం తీసుకున్నారు. మరలా 6 to 7 అవర్స్ అయ్యే వరకు కాస్త చూసాడారు, వాచ్ఫుల్ బ్యాటింగ్ చేశారు. బట్ ఆ తర్వాత రెచ్చిపోవడం చూసాం. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు బ్యాటింగ్ పీక్స్లోకి చేరుకుంది. రోహిత్ శర్మ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత అందుకున్నాడు. ఎస్పెషల్లీ రషీద్ ఖాన్ కౌంటర్ అటాక్ చేసిన తీరైతే అమోఘమని చెప్పుకోవచ్చు. ఏదో గల్లీ బౌలర్ల మధ్య చిత్త కొట్టేశాడు అతన్ని. అండ్ జైస్వాల్ చూసుకున్నా చాలా మంచి టెంపోతో బ్యాటింగ్ చేశాడు, ఎక్కడ కూడా క్యారీడ్ అవే అయిపోలేదు. ఏదో ఆవేశపడిపోయి కొట్టేద్దామని కాకుండా చాలా వరకు వాచ్ఫుల్ బ్యాటింగ్ చేశాడు. సో విధంగా మన టీమిండియా ఓపెనర్స్ ఎదురైతే ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచి బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ వికెట్కి 170 పరుగుల పార్ట్నర్షిప్. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరూ సెంచరీస్ కొట్టి గేమ్ని ఫినిష్ చేస్తారేమో అనుకున్నాం. బట్ అన్లక్కీగా రోహిత్ శర్మ క్యారీడ్ అవే అయిపోయాడు. రషీద్ ఖాన్ని కొట్టినట్టే నబీన్ కూడా కొడదామని ట్రై చేశాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. డీప్లో క్యాచ్ అవుట్ అయిపోవడం చూసాం. సో దీంతో రోహిత్ శర్మ అయితే ఒక వెల్ డిజర్వింగ్ సెంచరీని కోల్పోయాడు. 69 బంతులు 79 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. బట్ జైస్వాల్ మాత్రం ఆ సెంచరీని మిస్ చేసుకోలేదు, చివరి వరకు క్రీజులో నిలబడిపోయాడు. మళ్ళీ చివరిలో చూసుకుంటే 6 కొట్టి మరీ సెంచరీ కంప్లీట్ చేయడం చూసాం మనం. సో జైస్వాల్కి అయితే తన వన్డే కెరీర్లో 2వ సెంచరీ, అది కూడా తన చివరి 3 ఇన్నింగ్స్లో చూసుకుంటే 2 సెంచరీలు కొట్టాడు. అండ్ ఈ 2 సెంచరీస్ విషయంలో కోఇన్సిడెన్స్ చూసుకుంటే అవుట్ కాలేదు, 2 సార్లు కూడా నాట్అవుట్గానే నిలిచాడు. సో జైస్వాల్ అయితే మన టీమిండియాకి వన్డే ఫార్మాట్లో చూసుకుంటే బ్యాకప్ ఓపెనర్గానే ఆడుతున్నాడు. అయితే గత 2 సిరీస్లో చూసుకుంటే మాత్రం తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ఎక్సలెంట్గా యూటిలైజ్ చేసుకున్నాడు. మనం చివరిగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో చూసుకుంటే అక్కడ ఒక సెంచరీతో ఫినిష్ చేశాడు సిరీస్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా సేమ్ టు సేమ్ 3వ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. సో జైస్వాల్ అయితే ఆల్రెడీ మళ్ళీ వన్డే ఫార్మాట్లో కూడా తన స్టాంప్ ఆఫ్ అథారిటీ చూపిస్తున్నాడు. తన షార్ట్ వన్డే కెరీర్లో అప్పుడే 2 సెంచరీలు కొట్టేశాడు. మళ్ళీ తన అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అలా సెంచరీలు కొట్టుకుంటూ పోతే ఖచ్చితంగా టీంలో తన స్పాట్ గట్టిపడిపోద్ది. అంటే రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత వేరే వాళ్ళు రాకుండా జైస్వాల్ ఆ స్పాట్ని తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ అతను ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే 2027 వరల్డ్ కప్లో ఖచ్చితంగా స్క్వాడ్లో ఉంటాడు. సో జైస్వాల్ అయితే ఒక అద్భుతమైన సెంచరీ కొట్టి మరోసారి తన ఓర్తును ప్రూవ్ చేసుకున్నాడు. వేరే సాధారణలో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ని బ్యాటింగ్ పంపారు. చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సిరీస్లో శ్రేయస్ అయ్యర్కి ఎక్కువ రన్స్లు. దీంతో కాస్త ముందు బ్యాటింగ్ పంపారు అండ్ అయ్యర్ చాలా వరకు మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. స్టార్టింగ్లో కాస్త టైం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కార్లో చిత్త కొట్టడం చూసాం. అది కూడా డౌన్ ది గ్రౌండ్ ఒక 6 కొట్టాడు అండ్ షార్ట్ బాల్ కూడా 6 కొట్టాడు. సో విధంగా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మన టీమిండియాకి ఎక్కడ కూడా ఎక్కప్స్లో చాలా సాఫీగా చేసిన ఫినిష్ చేస్తారు. ఇన్ఫాక్ట్ కేవలం 28.4 అవర్స్లోనే మన వాళ్ళు టార్గెట్ని కొట్టేసి ఒక అతిపెద్ద విక్టరీ కొట్టారు. 9 వికెట్ల ఆటతో గెలుచుకున్నారు మ్యాచ్ని. సో మన టీమిండియా అయితే గిల్ క్యాప్టెన్సీలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక సిరీస్ గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ క్లీన్ స్వీప్ చేశారు. అట్ ది సేమ్ టైం వన్డే వరల్డ్ కప్ దృష్టి సిరీస్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎక్స్పెరిమెంట్స్ మంచిగా చేశారు. పేస్ బౌలర్స్ని బాగా రొటేట్ చేశారు.
అలాగే బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని బాగానే ట్రై చేశారు. అంటే జైస్వాల్ మరి ఇషాన్ కిషన్ ఇద్దరికి ఆపర్చునిటీ వచ్చింది, ఇద్దరు సెంచరీస్ కొట్టారు. అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేయడం చూసాం. సో ఇంత అతనైతే మోస్ట్ లైక్లీ కంటిన్యూ అవుతాడు, ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఆడతాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని కూడా ఈ సిరీస్లో చూసేందుకు మనకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనైతే June 22 ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళబోతున్నాడు. ఆ టెస్ట్లో పాస్ అయితే అతనైతే స్క్వాడ్లోకి మళ్ళీ పిక్ చేస్తారు. బట్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే మాత్రం ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడంట. అతనైతే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అంట. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఇంగ్లాండ్తో మనం ఆడబోయే వన్డే సిరీస్ కూడా టీంని పిక్ చేస్తారు. అన్నప్పుడు మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ ఈ వన్డే సిరీస్లో చూపించిన ఫామ్ను మన వాళ్ళు ఇంగ్లాండ్ సిరీస్లో కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.